గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. తులారాశి ఇది 7వ రాశి, 7వ రాశి. మేషరాశి నుంచి 7వ రాశి. 5 ఆదాయము, 14 ఖర్చు. ఈ సంవత్సరం 7 పూజ్యము, 7 అవమానం. సరిగ్గా ఉంది. ఈ రాశి వారికి ఏ కార్యక్రమంలో ముందుకు దూసుకొని వెళ్ళొచ్చు. అన్ని విధాల వీళ్ళకు మనోధైర్యం ఉండాలి. కానీ ఏ కార్యక్రమం అయినా, అరే ఈ తిరుపతి గుండున్న వ్యక్తి పక్కా పెడతావా అంటే అదంతా పర్వా అనేటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. అంత మనోధైర్యం ఉంటుంది. ఎందుకంటే 6వ ఇంట శనీశ్వరుడు ఉన్నాడు. 6వ ఇంట శని మంచి బలవంతుడు. వీళ్ళకు శని మంచిగా చేస్తాడు. గురువు 10వ ఇంటికి వస్తున్నాడు, కర్మస్థానానికి వస్తున్నాడు, తృతీయాలు. కాబట్టి ఇద్దరు కూడా మంచి యోగంలో ఉన్నారు. కాబట్టి వీళ్లకు మనోధైర్యం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ముందుకు దూసుకెళ్లడము, తర్వాత అనుకున్న పని సకాలానికి నెరవేర్చడము అనేటువంటిది వీళ్ళ దగ్గర ఉంటుంది. లేజీతనం అనేటువంటిది సామాన్యంగా ఉండదు. 2 వరకు నాకు కార్యక్రమం అయిపోవాలంటే ఒక 15 నిమిషాల ముందే కార్యక్రమం పూర్తి చేసి చేతులు తుడుచుకొని కూర్చుంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వం వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎంత కష్టతరమైన పని ఉన్నప్పటికైనా సరే దాన్ని సాధించి తీరుతారు తులారాశి వారు. ఈ సంవత్సరము ఏ రంగంలో ఉన్నవారైనా సరే మంచి డెవలప్మెంట్ వస్తుంది వీళ్లకు. తులారాశి వారికి ఉద్యోగం దొరకని వాళ్ళకు ఉద్యోగం దొరకడము, పెళ్లి కాని వారికి పెళ్లి కావడము, తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడము, ఇవన్నీ కూడా ఎదుగుతాయి. నూతన కొత్తగా ఇల్లు కొనుక్కోవడము, కొన్ని పూర్వకాలంలో ఉండబడేటువంటి కొన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడము, అయితే రుణ బాధ కానీ అది కానీ, ఇప్పుడు మన భూమి సంబంధమైన ఒక కేసులు ఏమైనా ఉన్నా అటువంటివన్నీ కూడా సమసిపోయి మంచిగా ఉంటుంది. కొత్తగా భూములు కొనడం అనేటువంటి కూడా వీళ్లకు ఈ సంవత్సరం రాసిపెట్టి ఉంది, కొంటారు. కాకపోతే కొన్ని అపనిందల పాలు కావాల్సి వస్తుంది. చెయ్యనటువంటి తప్పులు కొన్ని అపనిందలకు పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మనము తరచూ జాగ్రత్తగా మనం నడుస్తూ ఉండాలి. మంచిగా తప్పు చేసినట్టయితే మన మనసు వేరే వాడు చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సు మనకే చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని. మనస్సు 10 వేరేవాడు ఒకసారి అని ఊరుకుంటాడు పరాయి వ్యక్తి, కానీ మనస్సు మాత్రం 10 సార్లు హింసిస్తూనే ఉంటుంది నేను. కాబట్టి అలాంటి తప్పులు ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కాకపోతే ఇంట్లో భార్యకు కానీ సంతానానికి కానీ కొద్దిగా అనారోగ్యాలు ఏర్పడి డబ్బు కొద్దిగా ఖర్చు కావచ్చు. అది సహజమైనటువంటి. కాబట్టి వాటి తట్టుకోవడము, వాటి ఖర్చు పెట్టడం అనేటువంటి తప్పుతుంది. ఉద్యోగస్తులకు మంచి యోగదాయకం. అనుకున్న కార్యక్రమం చేయడము, ప్రభుత్వం చేత లేదా వాళ్ళ యొక్క సంస్థ చేత అవార్డులు రివార్డులు తీసుకోవడము, ఉన్నత పదవులు పొందడము, ప్రమోషన్లు రావడము, తర్వాత కొత్తగా కంపెనీలు పెట్టుకునే ఒక యోగం వీళ్ళకు ఉంది కొందరికి. వాళ్ళు ధైర్యం చేసినట్టయితే కొత్తగా తానే సొంతంగా కంపెనీ పెట్టుకొని ఓ 10 మందికి జీవనాధారం కల్పించడానికి కూడా వీళ్ళకు ఆస్కారం కనబడుతూ ఉంది. ఇంతకుముందు ఏమైనా కోర్టు కేసులు అవి ఉన్నట్టయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి. జీవితంలో స్థిరత్వము అనేటువంటిది కనబడుతూ ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం. తులారాశి వారికి పర్వాలేదు. ఏదో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికైనా కానీ మంచిగా ఏర్పడుతుంది. వ్యాపారాలకు పెట్టుబడికై ఆలోచించవచ్చు. కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు, సంతోషంగా పెట్టుకోవచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త కొత్త పనులు దొరుకుతాయి. వీళ్ళు సమయానికి అక్కడికి చేరుకొని ఆ కాంట్రాక్ట్ వీళ్ళు వేసేటువంటి ఒక టెండర్ ప్రకారంగా చూసుకుంటే కొత్త పనులు దొరికేటువంటి ఒక ఉంది. దానివల్ల లాభాలు పొందేటువంటి ఒక ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి ఉన్నతి లభించేటువంటి ఒక ఈ కన్యారాశి తులారాశి రాజకీయ నాయకులకు కూడా మంచి ఉన్నతి లభించేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాకపోతే వేరే వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు వినకుండా వాళ్ళ మాటలు వినాలి. తన మాటను, తన యొక్క ఆలోచనలు దానికి కలిపి నిశితంగా ఆలోచించి పని చేసినప్పుడే ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. గురుగారు చెప్పారు కదా, నేను రాజకీయంలో నేను వేసేస్తాను, నాకు రాలేదు అంటే అది కాదు. దాని గురించి నిశితంగా ఆలోచించు. నీకు ఎంతవరకు ప్రజలలో పలుకుబడింది, అది నేను చేయగలుగుతానా చేయలేనా, కాంట్రాక్టర్ కూడా నేను ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలుగుతాను, చేస్తానా చేయలేనా అనేటువంటి ఒక సొంత ఆలోచనలు కొన్ని దానికి రెమెడీ చేసి ముందుకు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అది సహజం. అది మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నా చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి.
వాటిని తట్టుకొని ముందుకు అడిగేసినప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని విధాలా కూడా తులారాశి వారికి చాలా మంచిగా ఉంది. ముందుకు అడిగేస్తారు. వీళ్ళు ఈ చిన్న చిన్న ఆటంకాల నుంచి దూరం కావడానికి దుర్గా స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా దుర్గాదేవి యొక్క వల్ల కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.